హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్ సంబంధించి మ్యాచ్ నెంబర్ 18 ఇండియా వర్సెస్ నమీబియా గ్రూప్ ఏ లోని దేశాలకు సంబంధించి ఇండియా ఇప్పుడు నమీబియా మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ గ్రూప్ లోనే పాకిస్తాన్, యుఎస్ఏ, నెదర్లాండ్ ఈ 5 దేశాలు కూడా గ్రూప్ ఏ కి సంబంధించి మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. ముందు యుఎస్ఏ మీద ఇండియా గెలిచింది. ఇది ఇండియాకి నమీబియాకి మ్యాచ్. ఈ నమీబియా మీద కూడా ఇండియా గెలిచేసింది. తర్వాత 15వ తారీఖున పాకిస్తాన్ మీద మ్యాచ్ అయితే ఉంటుంది. తర్వాత నెదర్లాండ్ తోటి మ్యాచ్ అయితే ఉంటుంది. ఈ విధంగా గ్రూప్ ఏ కి సంబంధించిన టీంలకు సంబంధించి మ్యాచ్ వివరాలు వీడియోలోకి వెళ్దాము. ఈ మ్యాచ్ సంబంధించి నమీబియా వర్సెస్ ఇండియా మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గ్రూప్ ఏ విధానానికి సంబంధించి ఈ మ్యాచ్ అయితే జరిగింది. నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. నమీబియా కూడా చిన్న టీమే కాదు, వాళ్ళ కెప్టెన్ పరంగా, టీం పరంగా, గేమ్ ప్లాన్ పరంగా చాలా పకడ్బందీగా ఇండియా మీద మ్యాచ్ అయితే ప్లాన్ చేసుకుని వచ్చారని చెప్పాలి. ఈ విధంగా ఇండియా ఓపెనర్స్ గా క్రీజ్ లోకి సంజు శాంసన్, ఇషాన్ కిషన్ క్రీజ్ లోకి వచ్చారు. నమీబియా మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి ట్రంపుల్ మ్యాన్ వచ్చారు. యాక్షన్ అదిరిపోయేలా ఉంటుంది. 300 స్కోర్ చేయగలుగుతారా అనే విధంగా మనం చాలా అంచనాలు అయితే వేసుకుంటూ ఉంటాము. అలాగే T20లో వరుసగా 9 విజయాలు అయితే ఇప్పటివరకు అందాయి. ఇది 10వ విజయం కాబోతుందా అన్నట్లు, T20లో అందుతుందా అన్నట్లుగా ఉండే దానికి సంబంధించిన మ్యాచ్ ఇది. నెక్స్ట్ జరగబోయే పాకిస్తాన్ మ్యాచ్ కి సిద్ధమేనా, మన ప్లేయర్స్ అందరూ సిద్ధంగా ఉండారా లేదా అనే విధానం కోసం కూడా ఈ నమీబియా మీద మ్యాచ్ బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ తోటి మ్యాచ్ అంటే మన ఇండియా టీం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది, కానీ పాకిస్తాన్ ఇండియా మీద ఆడటానికి భయపడుతూ ఉంటుంది అనే విధంగా ఇప్పటి వరకు పాకిస్తాన్ మీద వరుసగా ఈ T20కి సంబంధించి 8 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు మన ఇండియానే గెలిచింది. 7-1గా ఉంది ఇప్పటి వరకు. దాన్ని 8గా చేయాలని ఖచ్చితంగా టీమిండియాకు సంబంధించి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఉన్న టీం అందరూ కూడా సభ్యులు చాలా మంచి గేమ్ ప్లాన్ తోటి, ప్లేయర్స్ తోటి సిద్ధంగా ఉండాలని చెప్పుకోవడానికి ఈ నమీబియా మ్యాచే సాక్ష్యము. దీనికి సంబంధించి నమీబియా మీద మ్యాచ్ ఎలా జరిగిందనేది వివరాలు. దీని గురించి ఒక ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్ అయితే చేయగలిగారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్, శాంసన్ ఇద్దరు కూడా కీపింగ్ చేసేవాళ్ళే. ఇషాన్ కిషన్ ఆల్రెడీ ముందు జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన అయితే చూపించుకుంటూ వస్తున్నారు. సంజు శాంసన్ కూడా ప్రదర్శన చూపిస్తే బాగుండేది అనే విధంగా ఈ మ్యాచ్ అయితే కొనసాగుతుంది. 2వ ఓవర్ బౌలింగ్ షికాగో. సంజు శాంసన్ బ్యాటింగ్ ను ప్రారంభించిన విధానం చాలా బాగుంది. ఆరంభంలోనే బౌండరీలతో అందుకున్నాడు. ఈ విధంగా 22 రన్స్ చేసి షాట్ కి ప్రయత్నించి బౌండరీని తరలించే విధానంలో క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. 22 రన్స్ 8 బాల్స్ కి, ఇందులో 3 సిక్స్లు అయితే చేశారు, ఒక 4 కూడా ఉంది. ఇలా అద్భుతమైన బౌండరీలు చేసే విధానంలోనే సంజు శాంసన్ అవుట్ అయిపోవడం జరిగింది. స్టీల్ క్యాంప్ అద్భుతమైన క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా 2వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 25 రన్స్, 1 వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ స్మిత్, తిలక్ వర్మ క్రీజ్ లోకి వచ్చారు. మన హైదరాబాద్ కోడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 3వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 35 రన్స్, 1 వికెట్ కోల్పోయింది ఇండియా. 4వ ఓవర్ బౌలింగ్ షికాగో, 4వ ఓవర్కి 46 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ ట్రంపుల్ మ్యాన్, 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 58 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ స్మిత్, 6వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 86 రన్స్. ఇషాన్ కిషన్ 20 బాల్స్ కి తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేశారు ఇషాన్ కిషన్. సంజు శాంసన్ మాత్రం కొంచెం తొందరపాటుగా అవుట్ అయినట్టుగా అయితే అర్థమవుతుంది. ఈ విధంగా పవర్ ప్లే ముగిసే లోపే 86 రన్స్ చేయడం అనేది మంచి రికార్డేను. డ్రింక్స్ బ్రేక్. 7వ ఓవర్ బౌలింగ్ హింగో, 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 104 రన్స్ వచ్చేసాయి. 8వ ఓవర్ బౌలింగ్ కెప్టెన్ ఎరాస్మస్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. స్పిన్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ మంచి స్పీడ్గా ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ లో అద్భుతమైన రన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నుంచి 8వ ఓవర్ నుంచి స్పిన్నర్స్ అయితే వచ్చారు కాబట్టి కొద్దిగా ఇక్కడ నుంచి పవర్ ప్లే ముగిసే లోపు 86 రన్స్ చేయగలిగి తర్వాత ఓవర్ కి 7వ ఓవర్ లో ఏకంగా 18 రన్స్ వచ్చి 104 రన్స్ గా ఉన్నప్పుడు ఎరాస్మస్ కెప్టెన్, నమీబియా కెప్టెన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. అతను బౌలింగ్ చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది చూసేవాళ్ళకి ఎవరికైనా సరే. ఇలా బౌల్ చేయడానికి వచ్చి ఇషాన్ కిషన్ 61 రన్స్, 24 బాల్స్ కి 6 4లు, 5 సిక్సర్లు అయితే చేసి అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేస్తున్న సమయంలో షికాగో క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఎరాస్మస్ బౌలింగ్ ద్వారా క్రీజ్ లోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చారు. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 105 రన్స్, 1 రన్ మాత్రమే వచ్చింది. ఎరాస్మస్ బౌలింగ్ ద్వారా 1 వికెట్ తీశారు. 9వ ఓవర్ బౌలింగ్ షోల్డ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 110 రన్స్, 2 వికెట్లను కోల్పోయింది ఇండియా. 10వ ఓవర్ బౌలింగ్ ఎరాస్మస్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 120 రన్స్, 2 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది 10 ఓవర్లకి. రన్ రేటు ప్రస్తుతం 12గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ షోల్డ్ సూర్యకుమార్ 12 రన్స్, 12 బాల్స్ కి కెప్టెన్ అవుట్ అవడం జరిగింది. స్టంప్ అవుట్ గా వెళ్లడం జరిగింది. హార్దిక్ పాండ్యా క్రీజ్ లోకి వచ్చారు. 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 122 రన్స్, 3 వికెట్లు. 12 ఓవర్ బౌలింగ్ ఎరాస్మస్, తిలక్ వర్మ 25 రన్స్, 21 బాల్స్ కి స్మిత్ క్యాచ్ పడగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి శివం దుబే వచ్చారు. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 124 రన్స్, 4 వికెట్లు కోల్పోయింది ఇండియా. 13వ ఓవర్ బౌలింగ్ షోల్డ్, 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 134 రన్స్, 4 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ ట్రంపుల్ మ్యాన్, 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 144 రన్స్, 4 వికెట్లు కోల్పోయింది ఇండియా. డ్రింక్స్ బ్రేక్. 15వ ఓవర్ బౌలింగ్ షోల్డ్, 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 158 రన్స్, 4 వికెట్లు. 6 బాల్స్ లో 24 రన్స్ వచ్చాయి 15వ ఓవర్ లో. చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిస్తున్నారు ఇండియా బ్యాటర్స్. 16వ ఓవర్ బౌలింగ్ షికాగో 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 184 రన్స్. ఇక్కడ నుంచి పూర్తిగా హిట్ బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ ట్రంపుల్ మ్యాన్. ఇప్పటి వరకు వీరి భాగస్వామ్యం 60 రన్స్, 29 బాల్స్ కి అద్భుతమైన భాగస్వామ్యం అయితే కొనసాగుతుంది. 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 190 రన్స్. 18వ ఓవర్ బౌలింగ్ స్మిత్ 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 199 రన్స్. 19వ ఓవర్ బౌలింగ్ ఎరాస్మస్, హార్దిక్ పాండ్యా 27 బాల్స్ కి 52 రన్స్ చేసి క్యాచ్ గా లీచర్ అద్భుతమైన క్యాచ్ పడగా అవుట్ అయ్యారు. హార్దిక్ పాండ్యా చేసిన 52 రన్స్ లో 4 4లు, 4 సిక్స్లు అయితే చేశారు. అద్భుతమైన బ్యాటింగ్ చేశారు హార్దిక్ పాండ్యా. క్రీజ్ లోకి రింకు సింగ్ వచ్చారు. శివం దుబే ఇద్దరు బ్యాటింగ్ అయితే కొనసాగిస్తున్నారు. ఈ విధంగా శివం దుబే కూడా 23 రన్స్ చేసి 16 బాల్స్ కి రన్అట్ గా వెనుజరగడం జరిగింది. క్రీజ్ లోకి అక్షర్ పటేల్ వచ్చారు. వచ్చిన వెంటనే అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ గా రన్స్ ఏమి చేయకుండానే అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి వరుణ్ వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 206 రన్స్, 7 వికెట్లు కోల్పోయింది ఇండియా. ఎరాస్మస్ 4వ ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. 4 ఓవర్లకి 4 వికెట్లు తీసి 20 రన్స్ మాత్రమే ఇచ్చారు ఎరాస్మస్. 20 ఓవర్లు బౌలింగ్ స్మిత్ ద్వారా రింకు 1 రన్ మాత్రమే చేసి 6 బాల్స్ కి ఎరాస్మస్ క్యాచ్ పడగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లో హర్షదీప్ వచ్చారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 209 రన్స్ చేసి 9 వికెట్లను కోల్పోయింది టీమిండియా. నమీబియా టీం వర్క్, బౌలింగ్, ఫీల్డింగ్, గేమ్ ప్లానింగ్ మొత్తం ఇంతవరకు చాలా అద్భుతంగా ప్రదర్శించారని చెప్పింది. ఒక ఇండియా లాంటి టీం ని ఇంత 9 వికెట్లు పోయే విధంగా 209 రన్స్ కి కట్టడి చేయగలిగారు. నమీబియా ప్లానింగ్ చేసిన విధానం చాలా అద్భుతమని చెప్పాలి. ఈ విధంగా కెప్టెన్ ఎరాస్మస్ బౌలింగ్ లో 4 వికెట్లు తీశారు. మంచి ప్లానింగ్ తోటి 20 ఓవర్లు పూర్తి చేశారు. షోల్డ్ 1 వికెట్, స్మిత్ 1 వికెట్, షికాగో 1 వికెట్. ఈ విధంగా ఇండియా వికెట్ల పక్కన కూడా చూద్దాము. 25 రన్స్ అప్పుడు 1 వికెట్ పడింది. తర్వాత
4 రన్స్ మళ్ళీ వికెట్ పడింది. తర్వాత మళ్ళీ 120 వికెట్ పడింది, 124 వికెట్ పడింది, 205, 124 నుంచి 205 వరకు మంచి భాగస్వామ్యం అయితే కొనసాగింది. ఇది హార్దిక్ పాండ్యా, శివం దుబే మధ్య మంచి భాగస్వామ్యం అయితే కొనసాగింది. ఇక్కడ చాలా వరకు కూడా వీరు ఇషాన్ కిషన్ ద్వారా అద్భుతమైన భాగస్వామ్యం కొనసాగిందని చెప్పుకోవాలి. తర్వాత 205 దగ్గర 2 వికెట్లు ఒకేసారి పడ్డాయి, 206 దగ్గర 2 వికెట్లు ఒకేసారి పడ్డాయి, 209 మళ్ళీ వికెట్ పడింది. ఈ విధంగా మొత్తం 9 వికెట్లు అయితే పోయాయి. నమీబియా చేసిన గేమ్ ప్లానింగ్ అద్భుతమైన చెప్పుకోవాలి. తర్వాత కెప్టెన్ ఎరాస్మస్ ప్లానింగ్ ప్రకారం నమీబియా టార్గెట్ చేతనగా 210 రన్స్ టార్గెట్ చేయించే విధంగా ఓపెనర్స్ గా స్టీన్ క్యాంప్, ఫిల్లింగ్స్ క్రీజ్ లోకి వచ్చారు. ఇండియా మొదటి ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా, మొదటి ఓవర్కి 2 రన్స్ మాత్రమే వచ్చాయి. 2వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్, 2వ ఓవర్ పూర్తి 10 రన్స్, 3వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా 3 ఓవర్లకు 23 రన్స్, 4వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ ద్వారా ప్రిలింక్ 22 రన్స్ 15 బాల్స్ కి దూబే క్యాచ్ పడగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి లాఫ్టీ ఈటన్ వచ్చారు. 4వ ఓవర్ పూర్తి 34 రన్స్ వికెట్ కోల్పోయింది నమీబియా. 5వ ఓవర్ బౌలింగ్ దూబే 5 ఓవర్లకి 40 రన్స్ 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ 6 ఓవర్లకి 49 రన్స్. పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ బ్రేక్ 7వ ఓవర్ బౌలింగ్ బుమ్రా 7వ ఓవర్ వరకు వీరు అద్భుతమైన ప్రదర్శన అయితే కొనసాగిస్తూ వచ్చారని చెప్పుకోవాలి. 6 ఓవర్లకి సుమారుగా 49 రన్స్ చేసి 1 వికెట్ మాత్రమే కోల్పోయారు నమీబియా. బుమ్రా బౌలింగ్ అయితే వచ్చి 7వ ఓవర్కి 57 రన్స్, 8వ ఓవర్కి బౌల్ చేయడానికి వరుణ్ చక్రవర్తి వచ్చారు. స్టీన్ క్యాంప్ వరుణ్ చక్రవర్తి వేసిన బాల్ కి 29 రన్స్ 20 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి కెప్టెన్ ఎరాస్మస్ వచ్చారు. 8 ఓవర్ పూర్తేటప్పటికి 72 రన్స్ 2 వికెట్లు కోల్పోయింది నమీబియా. 9వ ఓవర్ బౌలింగ్ అక్షర్ 9 ఓవర్ పూర్తేటప్పటికి 55 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి లాఫ్టీ ఈటన్ 13 రన్స్ 13 బాల్స్ కి అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ పడగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి స్మిత్ వచ్చిన వెంటనే క్లీన్ బౌల్డ్ గా వెనుదిరగడం జరిగింది. ఈ విధంగా వరుణ్ చక్రవర్తి తీసిన అద్భుతమైన వికెట్లు, చాలా చక్కగా బౌలింగ్ చేస్తూ అద్భుతమైన వికెట్లు అయితే తీసుకున్న వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్నర్ చాలా మన ఇండియా టీమ్ కి ట్రంప్ కార్డ్ లాంటి వారని చెప్పుకోవచ్చు. ఒక ఫాస్ట్ బౌలింగ్ పరంగా బుమ్రా ఎలాగో స్పిన్ బౌలింగ్ పరంగా వరుణ్ చక్రవర్తి ఎలాగని చెప్పుకోవచ్చు. క్రీజ్ లోకి గ్రీన్ వచ్చారు. 10 ఓవర్ పూర్తేటప్పటికి 88 రన్స్ 4 వికెట్లు. వరుణ్ చాలా సూపర్ బౌలింగ్ అయితే చేశారు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 11వ ఓవర్ బౌలింగ్ అక్షర్ ఎరాస్మస్ నమీబియా కెప్టెన్ 18 రన్స్ మాత్రమే చేసి 11 బాల్స్ కి అవుట్ అవడం జరిగింది. ఎరాస్మస్ అయితే అక్కడ సమయంలో ఏం జరిగిందో అర్థం కాక దెబ్బతిరిగిపోయిందని చెప్పుకోవాలి. తిలక్ క్యాచ్ పట్టగా ఎరాస్మస్ పెవిలియన్ కి వెళ్ళిపోయారు. క్రీజ్ లోకి క్రూగేర్ వచ్చారు. 11 ఓవర్లకి 88 రన్స్ 5 వికెట్లు కోల్పోయింది నమీబియా. 12వ ఓవర్ బౌలింగ్ బుమ్రా 12 ఓవర్లకి 90 రన్స్ 5 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ అక్షర్ ద్వారా క్రూగేర్ 5 రన్స్ 10 బాల్స్ కి బుమ్రా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లో టెంపుల్ మ్యాన్ వచ్చారు. 13వ ఓవర్ పూర్తేటప్పటికి 96 రన్స్ 6 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ బుమ్రా 14 ఓవర్లకి 100 రన్స్ 6 వికెట్లు. డ్రింక్స్ బ్రేక్ 15వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా 15వ ఓవర్ పూర్తేటప్పటికి 105 రన్స్ 6 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ శివం దుబే 16వ ఓవర్ పూర్తేటప్పటికి 110 రన్స్. 17వ ఓవర్ బౌలింగ్ బుమ్రా టెంపుల్ మ్యాన్ బుమ్రా వేసిన బాల్ కి 6 రన్స్ మాత్రమే చేసి 16 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. బుమ్రా యాక్టర్ కి క్రీజ్ లోకి షోల్డ్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 115 రన్స్ 7 వికెట్లు కోల్పోయిన నమీబియా. 18వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ షోల్డ్ 4 రన్స్ మాత్రమే చేసి 4 బాల్స్ కి అక్షర్ పటేల్ క్యాచ్ పడగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి షికాంగో వచ్చిన వెంటనే ఎల్బిడబ్ల్యూ ఎదురవడం జరిగింది. క్రీజ్ లోకి ఆఖరి వికెట్ హింగో వచ్చారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 116 రన్స్ 9 వికెట్లు కోల్పోయిన నమీబియా. 19వ ఓవర్ బౌలింగ్ దుబే 18.4 బాల్స్ కి ఆల్ అవుట్ గా 93 పరుగుల తేడాతోటి ఇండియా విజయానికి సొంతం చేస్తుందని చెప్పుకోవాలి. 93 పరుగులతో విజయం అనేది ఇండియాకి నమీబియా లాంటి టీం తోటి 93 పరుగులు విజయం అనేది పెద్ద లెక్కే కాదన్నట్టు లెక్కేసుకోవాలి. ఎందుకంటే నమీబియా అంతకు ముందు ఉన్న గేమ్ ప్లాన్ ప్రకారం, అంతకు ముందు మనం చూసిన ఆటల విధానం ప్రకారం నమీబియా ఇప్పటికీ తమ గేమ్ పరంగా, బ్యాటింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా, బౌలింగ్ పరంగా అన్ని విభాగాలలో చాలా డెవలప్ అయితే అయ్యారు. అలాగే ఆపోజిట్ టీం అయిన ప్రతి ప్రత్యర్థిని కూడా అర్థం చేసుకునే విధానంలో, ముఖ్యంగా మన ఇండియా మీద జరిగిన టీం పరంగా అర్థం చేసుకుని ఆడిన విధానం పరంగా వారు పూర్తిగా 20 ఓవర్లు కూడా ఆడగలిగారంటే, అలాగే మన ఇండియా బ్యాటర్లకు సంబంధించి అన్ని వికెట్లు తీయగలిగారంటే వారి గేమ్ ప్లానింగ్, బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా అన్ని విధాలుగా చాలా అద్భుతమైన చెప్పుకోవచ్చు. నమీబియా చూపించిన ఫీల్డింగ్ ప్రదర్శన కూడా చాలా అద్భుతంగానే ఉంది. ఈ విధంగా ఇండియా 93 పరుగులతోటి విజయాన్ని అయితే సాధించింది. 19 ఓవర్లకి 2 బాల్ మిగిలి ఉండగా 93 పరుగుల తేడాతోటి నమీబియా మీద ఇండియా గెలిచింది. ఈ విధంగా బౌలింగ్ సంబంధించి ఒకసారి చూద్దాం. వరుణ్ 3 వికెట్లు తీశారు. అక్షర్ 2 వికెట్లు, హార్దిక్ 2 వికెట్లు, బుమ్రా, హర్షదీప్, దుబే ముగ్గురు తలా 1 వికెట్ అయితే తీయడం జరిగింది. ఈ విధంగా హార్దిక్ పాండ్యా చూపించిన బ్యాటింగ్ లో అర్ధ సెంచరీకి, అలాగే బౌలింగ్ పరంగా తీసిన 2 వికెట్లకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే హార్దిక్ పాండ్యాకి లభించిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా తర్వాత జరగబోయే 15వ తారీఖు పాకిస్తాన్ మ్యాచ్ కి ఇండియా టీం సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొలంబోలో వచ్చిన దగ్గర నుంచి T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ అక్కడే ఉండి ఒకే గ్రౌండ్ లో వాళ్ళు సొంత గ్రౌండ్ లాగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి గెలుపు అవకాశాలు కూడా ఉన్నాయనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మన టీమిండియా పరంగా పాకిస్తాన్ మీద గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వరల్డ్ కప్ గెలిచిన గెలవకపోయినా దిల్ మాంగే తీన్ మారని అనుకునే లోపే పాకిస్తాన్ ఒక అడ్డుకట్టలాగా ఉంది. పాకిస్తాన్ ని ఓడించి సూపర్ 8 కి వెళ్ళగలిగి, సూపర్ 8 నుంచి సెమీఫైనల్ వెళ్ళగలిగి, ఫైనల్ వెళ్ళగలిగి, ఫైనల్ గెలుచుకుంటేనే కప్పు మన దాకా వస్తుంది. ఈ విధంగా హార్దిక్ పాండ్యా చూపించిన ప్రతిభ, అలాగే మిగతా ప్లేయర్స్, బౌలర్స్ సంబంధించి ముఖ్యంగా శ్రీలంక లాంటి పిచ్ల్లో స్పిన్నర్లకి మంచి అవకాశాలు అయితే లభిస్తున్నాయి, మంచి వికెట్లు అయితే దొరుకుతున్నాయి. స్పీడ్ బౌలర్లు ఎంత స్పీడ్ గా చేస్తే అంత స్పీడ్ గా రన్స్ అయితే వస్తున్నాయి ప్రతి చోట కూడా. ఈ విధంగా స్పిన్నర్ల అవకాశం ఎంతైనా ఉంది, అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈ రోజు వీడియో.